హలో గాయ్స్, నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను. దేనికి పెద్ద ఐటమ్స్ ఏం అవసరం లేదు, మీరైతే నా స్టైల్లో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఫస్ట్ పన్నీర్ మంచిగా కట్ చేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. అది పక్కకి పెట్టేసి దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే మంచిగా వేపుకొని, అలాగే దాంట్లో కొన్ని టమాటాస్, కాజూస్, చిల్లీస్, కొత్తిమీర వేసేసుకోవాలి. అది కాస్త తగినాక కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. దీన్ని కాసేపు అలా దాన్ని వదిలేయాలన్నమాట, బాగా మగ్గనియాలి. ఇది అప్పుడే వెంటనే మిక్సీ కొట్టేయకూడదు, హాట్గా ఉన్నప్పుడు కాస్త చల్లబడినాక మనం మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఇంకొక కళాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఈ పేస్ట్ అయితే ఏదైతే చేసుకున్నామో అదైతే వేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా వేగాక మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేయాలి. ఇది కాస్త దగ్గరికి అయినాక చూసారా, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది, అంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసి బయటకైతే తీసేసామన్నమాట. ఇంకా నేనైతే మీకు ఎప్పుడు తినేది చూపిస్తాను కాబట్టి మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నిజంగా సూపర్గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనంత సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. అన్నట్టు మీకు పన్నీర్ అంటే ఇష్టమా కాదా? ఇంకా పన్నీర్తో ఏమైనా డిషెస్ చేయాలంటే కామెంట్లో చెప్పండి. అలాగే మీరైతే మంచిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరేం తిన్నారో కామెంట్ చేయండి. బాయ్.